అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు మేమెవరు, ఎక్కడుంటాము, ఏం చేస్తాము, అదంతా మీతో ఒక చిన్న పరిచయం. మేము భద్రాచలంలో ఉంటామండి. అది ఆ రామయ్య సన్నిధిలో ఉండటం మేము ఒక వరంగా భావిస్తాము. ఇకపోతే నేను ఒక హౌస్ వైఫ్. నాకు వంటలు చేయడం అన్నా, గార్డెనింగ్ అన్నా చాలా ఇష్టం. కోవిడ్ టైంలో నేను పైన టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాను. అవి కూడా అప్పుడప్పుడు మీతో షేర్ చేస్తుంటాను. ఇకపోతే మా వారు ఏం చేస్తారు, మా పిల్లలు ఏం చదువుతున్నారు, ఏంటి అని అదంతా వాళ్ళ మాటల్లోనే వినండి. హాయ్ అండి, నమస్కారం. నా పేరు వెంకటేశ్వరరావు. నేను ఖమ్మంలో ప్రైవేట్ కాలేజ్ ఉద్యోగం చేసేవాడిని, మ్యాథ్స్ లెక్చరర్గా. అనివార్య కారణాల వల్ల నేను బిజినెస్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. నేను యూకలిప్టస్ నర్సరీ అంటే క్లోనింగ్ టెక్నాలజీ ద్వారా తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తూ ఉంటాను. నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం, నేను బ్రతకటమే కాకుండా 10 మందికి ఏదైనా ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఆలోచనతో నేను ఈ నర్సరీ ఫీల్డ్ ఎన్నుకోవడం జరిగింది. దీన్ని మేము ఎంతమంది బతుకుతున్నారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయగలను. హలో అండి, నా పేరు సాయి స్నేహిత. నేను పెద్దమ్మాయిని. నేను ప్రెసెంట్ నా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను బెంగళూరులో. అండ్ నాకు చిన్నప్పటి నుండి డాన్స్ అంటే ఇష్టం. నేను కూచిపూడి డాన్సర్ని. ఆల్మోస్ట్ నేను నా ఎల్కేజీ నుండి డాన్స్ నేర్చుకుంటున్నా. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఓవర్ 15+ ఇయర్స్. అండ్ ఈ 15+ ఇయర్స్లో నేను 500+ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. అందులో నేను 4.5 hours నాన్ స్టాప్ డాన్స్ కూడా చేశాను నా 11 years అప్పుడు. సో దానికి నాకు 4 వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చాయి అండ్ 9+ అవార్డ్స్ కూడా ఉన్నాయి నాకు. వీటితో పాటు నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషలీ వాల్ పెయింటింగ్స్. మీరు వెనకాల చేస్తున్న ఈ వాల్ పెయింటింగ్ కూడా నేనే వేసాను. ఇలానే నేను చాలా వాల్స్ మీద మా ఇంట్లో డిఫరెంట్ పెయింటింగ్స్ కూడా వేసాను. అవన్నీ మా మదర్ మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తారు. అండ్ నాకు ఎప్పటి నుండో నా కోసం, నేను కూడా నా డాన్స్ కోసం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి అని ఉండేది. బట్ నా స్టడీస్ వల్ల నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయగలనా లేదా అనే ఒక కన్ఫ్యూషన్లో నేను చేయలేకపోయాను. బట్ మా మదర్ తను ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా అని నాకు చెప్పినప్పుడు ఫస్ట్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాజ్ ఈ ఛానల్ ద్వారా నేను హాలిడేస్కి వచ్చినప్పుడు నా వర్క్స్ అన్నీ లైక్ పెయింటింగ్ కానీ, డాన్స్ కానీ, చిన్న టిప్స్ డాన్స్ గురించి, పెయింటింగ్ గురించి చెప్తూ వీడియోస్ చేస్తూ మా మదర్ కుకింగ్, గార్డెనింగ్తో పాటు మధ్యలో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియో కూడా నాదొక డాన్స్ వీడియో అయి ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్ టు సీ మై వీడియో, కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ దాట్ యు ఆర్ ఎక్సైటెడ్. హాయ్ అండి, నేను మీ హస్మితాని. నేను 10th క్లాస్ చదువుతున్నాను.
సో స్కూల్కి టైం అవుతుంది, చాలా హడావుడిగా ఉందని ఇంకా స్కూల్ డ్రెస్లోనే మీ ముందుకు వచ్చేసాను నేను. సో చాలా విషయాలు చెప్పాలని ఉంది, బట్ టైం చాలా కొంచెం ఉంది. సో నెక్స్ట్ వీడియోలో నేను చాలా షేర్ చేస్తాను, బట్ ఈ వీడియోలో నేను ఏంటి అని కొంచెం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నా పేరు హస్మిత, నేను 10th క్లాస్ చదువుతున్నాను. అండ్ నాకు అంటే స్టడీయే కాదు, నాకు చెస్ అంటే కూడా చాలా ఇష్టం. నేను నా 2nd క్లాస్ నుండి చెస్ నేర్చుకుంటున్నాను. చాలా టోర్నమెంట్స్కి వాటికి వెళ్ళాను. చిన్నప్పుడు నార్మల్గా అక్కతో పాటు నన్ను డ్యాన్స్ క్లాస్కి కూడా పంపించారు, బట్ నాకు అది అంత ఇంట్రెస్ట్ లేక ఒక 2 days ఉండి నేను మళ్ళీ వెళ్ళలేదన్నమాట డ్యాన్స్ క్లాస్కి. సో దెన్ మళ్ళీ ఆ సమ్మర్ హాలిడేస్లో నేను అక్క చెస్ క్లాస్కి వెళ్ళాను. అక్క నేర్చుకుంటుంటే అక్కడ అక్క కంటే ఆన్సర్స్ నేనే ముందు చెప్పాను అనమాట. సో సార్ అన్నారు, తనకంటే అంటే మీ పెద్దమ్మాయి కంటే చిన్నమ్మాయి ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది చెస్ మీద అని మమ్మీతో మాట్లాడారు. సో అప్పటి నుండి నాకు ఇంకా అంటే చెస్ నేర్చుకోవాలని, డ్యాన్స్ కంటే ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉండేది చెస్ మీద. సో చిన్నప్పటి నుండి నేను 2nd క్లాస్ నుంచి చాలా టోర్నమెంట్స్కి వెళ్ళాను, చాలా ప్రైజెస్ వచ్చాయి అండ్ చాలా ఇష్టం అనమాట. ఇప్పటికీ నేను చెస్ ఆడుతూనే ఉంటాను. సో సండేస్ అలా టైం వచ్చినప్పుడు చెస్ లేదా పెయింటింగ్ అండ్ మమ్మీతో పైన గార్డెనింగ్ చేయాలని నాకు చాలా ఇష్టం. సో మమ్మీతో ఎవ్రీ టైం సంథింగ్ హార్వెస్ట్ ఆర్ ఏదైనా చేస్తూ ఉంటాను, మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటాను సండేస్ అలా వచ్చినప్పుడు. సో ఇంకా అది నేను ఇంకా కొంచెం ఇంకా చెప్పాలనుకుంటున్నాను, బట్ టైం లేదు నాకు. సో నెక్స్ట్ వీడియోలో మీతో చాలా షేర్ చేసుకుంటాను నేను. ఓకే, బాయ్. ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ సాధించింది. అదేవిధంగా ఈరోజు సీనియర్ గర్ల్ చెస్ భద్రాచలం విన్నర్స్ సత్తుపల్లి రన్నర్స్ ప్లీజ్ కమాన్ టు ద డయాస్. ఇట్ ఫాలోడ్ బై సీనియర్ గర్ల్స్ క్యారమ్స్ కొత్తగూడెం 3 విన్నర్స్ భద్రాచలం రన్నర్స్. ఇదండి మేము మా కుటుంబం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.